గుంటూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కంబంపాడు గ్రామంలో పల్నాడు ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 28 టూ వీలర్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్న మారణాయుధాలు, 5 కొడవళ్లు, 5 గడ్డపారలు, 6 కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను సరైన పత్రాలు చూపించి తిరిగి తీసుకెళ్లొచ్చని తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు, క్రికెట్ బెట్టింగ్, ఫ్యాక్షన్ గొడవలపై డీఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాం. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రతి ఇల్లు కూడా మేము సెర్చ్ చేసాము. మాదక ద్రవ్యాల గురించి, గంజాయి గురించి అటువంటి వాటిని సెర్చ్ చేసాం. అలాగే వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్, వితౌట్ రికార్డ్స్ ఉన్న వెహికల్స్ కూడా చెక్ చేసాం. అందులో మొత్తం 28 వెహికల్స్ దొరికాయి వితౌట్ ఎనీ రికార్డ్స్. ఆ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. ఏమైనా అందులో థర్డ్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూస్తున్నాం. అలాగే దగ్గర ఒక 8 మారణాయుధాలు దొరికాయి. అవి కూడా చూస్తున్నాం. వాటిని దేనికి ఉపయోగిస్తున్నారో చూసి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మన చిన్న అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం పబ్లిక్కి. వాళ్ళకి మాదక ద్రవ్య వాడకం వల్ల జరిగే నష్టాల గురించి, మరియు వెహికల్స్ ఆగి డ్రైవ్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి, మరియు వెహికల్స్కి సరైన రికార్డులు మెయింటైన్ చేయడం, హెల్మెట్ ధారణ అనే దాని మీద. తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి తానే కారణమని తీవ్ర మనోవేదన చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన బుయ్యకర్ చంద్రశేఖరరావు గత నెల తన తండ్రి రవీందర్తో గొడవ పడ్డాడు. దీంతో తండ్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ లభించకపోవడంతో కేశంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ను కుటుంబ సభ్యులు మందలించారు. అతడు ఈ నెల 1న హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్ వచ్చి గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. తన తండ్రి ఆచూకీ లభించట్లేదన్న మనోవేదనతో బడంగ్పేట్ వైన్ షాప్ ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.